ఎవరేం చెప్పినా మేము దాడి ఆపం, ఇరాన్ మీద మా ప్రతీకారం తీర్చుకుంటాం. ఇరాన్ మా ఆంతరంగిక వ్యవహారంలో జోక్యం చేసుకుంది. 3 ఉగ్రవాద సంస్థలు కాదు 5 ఉగ్రవాద సంస్థలతో 3 దేశాల మీద నుంచి మా మీద దాడులు చేయిస్తూ ఉన్నా తట్టుకున్నాం. మా దేశం మీద దాడి చేసినా తట్టుకున్నాం. మా సార్వభౌమాధికారానికి సవాల్ విసిరే హమాస్ నడిపించేది అదే. అలాగే ప్రపంచ దేశపు వాణిజ్యాన్ని స్తంభింపజేద్దాం అనుకుంటారు హౌతీ తీవ్రవాదులు నడిపేది అదే. అట్లాగే పద్దాకు ఊరికే దాడులు చేసేటువంటి హెజ్బుల్లా నడిపేది అదే. అట్లాంటి ఇరాన్ ప్రత్యక్షంగా మా మీద యుద్ధం చేశాక కూడా మేము ఆగిపోవడం అనేటువంటి జరగదని ఒక పక్కన ఇజ్రాయెల్ తేల్చి చెప్తోంది. అట్లాంటి ఇజ్రాయెల్ ఇప్పుడు సిద్ధమవుతున్నటువంటి వేళ 2 సార్లు దాడులు చేసి 2 సార్లు ఫెయిల్ అయినటువంటి ఇరాన్ ఇప్పుడు తాను దాడి చెయ్యబోనని చెబుతూ అట్ ద సేమ్ టైం తన మీద దాడి జరిగితే చూస్తూ ఊరుకోనని చెప్తోంది. దానికి కారణం ఏం చెప్తోందంటే మేము దాడి చేసినటువంటి దానికి సాక్ష్యం కారణం ఏంటి అంటే మా వాళ్ళని మా రాయబార కార్యాలయం అంటే సిరియాలో ఉన్నటువంటి మా రాయబార కార్యాలయం మీద దాడి జరిగింది కాబట్టి ప్రతీకారం తెచ్చుకున్నాం, అంతేగాని యుద్ధానికి కాదు. ఇప్పుడు యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమైతే మేము సిద్ధమని చెప్తోంది ఇరాన్.